హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న అర్హులైన వీళ్ళందరి కుటుంబాలకు ఈరోజు మరో పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఈ రోజు నుండి వీళ్ళందరి బ్యాంక్ ఖాతాల్లోకి 20,000 రూపాయల వరకు ఈ పథకం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. సో ఈ పథకం ఏంటి, ఈ పథకానికి ఎవరెవరు అర్హులు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం కింద ఈరోజు మే 19న అర్హులైన మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా 20,000 రూపాయల చొప్పున జమ చేయనుంది. సముద్రంలో చేపల పునరుత్పత్తి సజావుగా కొనసాగించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ 2 నెలల కాలంలో వేటకు వెళ్ళలేక ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక సహాయాన్ని అందిస్తుంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో దాదాపు 286 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది కూడా సుమారు 1,30,000 మత్స్యకార కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. ఈసారి కూడా అర్హులైన వేలాది కుటుంబాలకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నవారు, మత్స్యకార గుర్తింపు కార్డు కలిగిన వారు, ఆధార్తో బ్యాంక్ అకౌంటు లింక్ చేసిన వారికి ఈ పథకం వర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో, ఆధార్ సీడింగు పూర్తయిందో లేదో వెంటనే చెక్ చేసుకోవడం మంచిది. కొంతమందికి డబ్బులు విడతల వారీగా కూడా జమ అయ్యే అవకాశం ఉండడంతో బ్యాంక్ మెసేజ్లు మరియు పాస్బుక్ను రెగ్యులర్గా పరిశీలించండి. ప్రస్తుతం వేట నిలిచిపోవడంతో చాలా కుటుంబాలు రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ 20,000 రూపాయల ఆర్థిక సహాయం చాలామందికి పెద్ద ఊరటనివ్వనుంది. ముఖ్యంగా డీజిల్ ఖర్చులు, బోటు మెయింటెనెన్స్, కుటుంబ అవసరాలు మరియు అప్పుల భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఈ పథకం డబ్బులు వచ్చిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా ఇంకా డబ్బులు జమ కాకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. విడతల వారీగా జమ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ గ్రామం లేదా ప్రాంతంలో ఉన్న ఇతర మత్స్యకారులకు కూడా ఈ సమాచారం తప్పకుండా తెలియజేయండి. ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ సహాయం గురించి చాలామందికి ఇంకా పూర్తి సమాచారం తెలియకపోవచ్చు. అందుకే ఈ వీడియోను ఎక్కువ మంది వరకు షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల డబ్బులు విడుదల తేదీలు, అర్హతలు మరియు తాజా అప్డేట్స్ గురించి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.